హలో నమస్తే. బరాబర్ అడుగుదాం. ఈరోజు సాయంత్రం మన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేస్తుంది, ఎట్లా ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో నడుస్తున్నది ఒక అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటే మనము బ్యాంకుల వద్ద మాటు వేసి చూసే వాళ్ళని చూస్తుంటాం. ఎవరైతే బ్యాంకుల నుంచి పైసలు నగదు విత్డ్రా చేసుకొని బయటకు వస్తుంటారో వాళ్ళని పక్కన ఒక 100 రూపాయలు 200 రూపాయలు వేసి మీ పైసలు పడిపోయినట్టుగా చూడండి అని వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఆ బ్యాగ్ని వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని దొంగిలించుకొని పోతారు. రాష్ట్రంలో కూడా ఈరోజు అదే జరుగుతుంది. అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంది. ప్రతి విషయంలోనూ అటెన్షన్ డైవర్షన్. ప్రజల జేబుల్లో పడవలసిన డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎప్పుడు వస్తాయని ప్రజలు అడుగుతారేమో అని అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. అటెన్షన్ డైవర్షన్ కోసం ప్రతిపక్ష నాయకుల మీద కేసులను వాడుకుంటుంది. కాళేశ్వరం కమిషన్ కానివ్వండి, విద్యుత్ మీద కమిషన్ కానివ్వండి, ఫార్ములా ఈ మీద కమిషన్ కానివ్వండి, ఫార్ములా ఈ మీద ఎంక్వైరీ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అటెన్షన్ డైవర్షన్. మొన్న 2 రోజుల కింద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్లో ఒక్క ప్రస్తావన కూడా లేదు. 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఏ విషయాలు మాట్లాడట్లేదు. ఆ గ్యారంటీలకు సంబంధించి మీరు ప్రజలకు ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అని చెప్పకుండా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ బిల్లు తీసుకొస్తుంది. ఆ ప్రైవేట్ బిల్ అంటే నార్మల్గా అయితే ప్రభుత్వాలే బిల్లులు పాస్ చేస్తాయి, చట్టం చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారంటీల మీద మొదటి సభలోనే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు అప్పుడు తీసుకొస్తామన్న బిల్లు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంతవరకు కూడా వాళ్ళు ఆ బిల్లు సంబంధించి ఎట్లాంటి మాటలు కూడా మాట్లాడతలేరు. దాంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఆ బిల్లు ఏదో మేమే తీసుకొస్తాము, ప్రజల కోసం ఆ బిల్లు తీసుకొస్తున్నాము, ప్రజలకు 6 గ్యారంటీలు అందే విధంగా చట్టబద్ధత చేసి చట్టబద్ధంగా 6 గ్యారంటీలు అందే విధంగా ఆ బిల్లు మేము తీసుకొస్తామని చెప్పేసి చెప్పగానే కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు చేసినట్టుగానే అటెన్షన్ డైవర్షన్ మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రజల సమస్యల గురించి ప్రతిపక్షాలు మాట్లాడతాయో, ఎప్పుడైతే ప్రజల్లో ఆ వాతావరణం ఉందో, మా సమస్యల గురించి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయని ఆ వాతావరణం ప్రజల్లో ఉందో, మేము అడగవలసిన ప్రశ్నల్ని కాంగ్రెస్ పార్టీని మేము అంటే ప్రజలు అడగవలసిన ప్రశ్నల్ని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. ఆ ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా ఉందామని ప్రజలు భావించిన ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. తాజాగా కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ మళ్ళీ రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ కేసు 2.5 సంవత్సరాల నుంచి ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. ఒక తెలుగు టీవీ సీరియల్ లాగా ఆ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయాలో, ప్రజల దృష్టిని మళ్లించాలో అప్పుడు నోటీసులు ఇస్తారు, క్వశ్చనింగ్కి రమ్మని చెప్పి అంటారు. ఇప్పటికీ కేటీఆర్ గారిని 2 సార్లు క్వశ్చన్ చేసిండ్రు. ఏం లేదు ఈ కేసులో, ఇదొక లొటపీస్ కేసు అని కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. అట్లనే అధికారులను నిరికిస్తున్నారు. కేటీఆర్ గారు చెప్పిన దీంట్లో అధికారులకి ఏం సంబంధం లేదు, అధికారులది ఏం లేదు, నేను ఒక మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత అధికారులది. అయితే పైసలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, అవినీతి జరిగిందంటారు. ఎక్కడికి వెళ్ళి అవినీతి జరిగింది? ఒక పైసా ఎవరికైనా వచ్చినట్టుంటే, ఒక పైసా ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఆ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి ఎవరికైనా ఒక పైసా వచ్చినట్టుంటే అవినీతి జరిగినట్టు. ఆ ఒక్క పైసా వచ్చినట్టు కూడా ఇప్పటివరకు ప్రభుత్వ ఏజెన్సీలు, ఏసీబీ కానివ్వండి, లేకపోతే సిట్ ఒకటి వేసిండ్రు, ఆ సిట్ కానివ్వండి, వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క పైసా అవినీతి జరిగినట్టు నిరూపించలేదు. ఫెడరేషన్ ది ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఎఫ్ఐఏ అంటారు దాన్ని. వాళ్ళు ఫార్ములా ఈని కండక్ట్ చేస్తారు. ఆ ఫార్ములా ఈని కండక్ట్ చేయడం కోసం వాళ్ళ అకౌంట్లోకి హెచ్ఎండిఏ అకౌంట్లో నుంచి పైసలు పోయినాయి. అక్కడి నుంచి ఆ పైసలు మళ్ళా ఎవరికైనా అధికారులకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ వచ్చినట్టుంటే అప్పుడు దాన్ని అవినీతి అంటారు. వీళ్ళు పంపించిన పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఆ పైసలు అక్కడే ఉన్నాయి. ఆ పైసలు ప్రభుత్వం కావాలంటే వసూలు చేయొచ్చు, తిరిగి రాబట్టుకోవచ్చు. కానీ దాన్ని
తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం, ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని పలచన చేయడం కోసం దీంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్తారు. వాస్తవానికి అవినీతి జరిగిందేంది? అక్కడ ఆ కార్యక్రమం జరిగింది, కార్యక్రమం అయిపోయింది. ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలు వాళ్ళు కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో. అసలు అవినీతి ఏంటంటే మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నా అనే పేరుతోటి మీరు చేసింది అసలు అవినీతి. అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడింది లేదు, చేసింది లేదు. 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రు. ఫుట్బాల్ మ్యాచ్ ఏదో మెస్సీ టీం ఒకటి ఉంటుంది, రేవంత్ రెడ్డి టీం ఒకటి ఉంటుంది. ఈ 2 టీంలు ఒక ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాయని ప్రచారం చేసిండ్రు, ప్రజలను తప్పుదోవ పట్టించిండ్రు. కానీ తీరా చూస్తే అక్కడ ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఆడింది ఏంది? మెస్సీ ఒక్కడే ట్రాక్ కూడా వేసుకోకుండా, అంటే ఆయన జెర్సీ కూడా వేసుకోకుండా ఫీల్డ్లోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు, ఆయన మనవడు వాళ్ళు ఆ మ్యాచ్ ఆడినారు. ఆ మ్యాచ్ కూడా కాదు, అది ఒక ఫుట్బాల్ని ఆయన ఇక్కడదంతే, ఈయన అక్కడదంతే, రేవంత్ రెడ్డి గారు ఇంకెక్కడో దన్నేసిండు. ఆ తనడం వల్ల ఆ 100 కోట్లు గాల్లో కలిసిపోయినాయి. 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అక్షరాల 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఈ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం. అవినీతి అంటే అది. ఇక్కడ ఈవెంట్ జరిగింది, ఈవెంట్ వల్ల 700 కోట్ల రూపాయల లాభం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వచ్చిందని అనేక సందర్భాల్లో రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్లు ఉన్నా కూడా దాంట్లో ఇంకేదో అవినీతి జరిగిందని కొండందోవి తొండలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తొండలు కూడా వాళ్ళకు దొరకవు. కేటీఆర్ గారు ఇంతకుముందు అనేక సందర్భాల్లో, ఈరోజు కేటీఆర్ గారు చిట్ చాట్ చేసిండ్రు, అసెంబ్లీలో మాట్లాడిండ్రు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఈ చిట్ చాట్లో ఫార్ములా ఈ కేసులో ముమ్మాటికి లొట్టపీసు కేసు, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫార్ములా ఈ కేసు ముమ్మాటికి లొట్టపీసు కేసే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, తాజాగా రేవంత్ సర్కార్ మరో అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు తెరదీసిందన్నారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదని మరొకసారి చెప్పిండ్రు. ఎక్కడైతే ఏసీబీ వాళ్ళకి చెప్పిండ్రో, ఎక్కడైతే మీడియాకు చెప్పిండ్రో, ప్రజలందరికీ చెప్పిండ్రో, పత్రికాముఖంగా చెప్పిండ్రో, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పిండ్రో, ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరగలేదని చెప్పిండ్రో. ఆ ఒక్క పైసా అయినా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా నిరూపించలేకపోతున్నారు. ఇది కేటీఆర్ గారు ఈరోజు చిట్ చాట్లో మాట్లాడారు అసెంబ్లీలో. అట్లాగే ఇంతకుముందు 2-3 సందర్భాల్లో విచారణకు పోయిన ప్రతిసారి కూడా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఈ కేసు గురించి స్పష్టంగా చెప్పిండ్రు, ఈ కేసులో ఏముంది స్పష్టంగా చెప్పిండ్రు, ఫార్ములా ఈ వల్ల తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడ్డది స్పష్టంగా చెప్పిండ్రు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మెస్సీతోటి ఫుట్బాల్ మ్యాచ్ ఆడిపించి 100 కోట్లు, మిస్ వరల్డ్ పోటీలు పెట్టించేసి 200 కోట్లు, ఇట్లా అనేక రకాలుగా ఏమాత్రం లాభం లేని కార్యక్రమాలు పెట్టి, మొన్న గద్దర్ అవార్డులను ఒకటి పెట్టిండ్రు. ఆ గద్దర్ అవార్డులలో కూడా వీళ్ళు చేసింది ఏంది? టెండర్ పిలిచిండ్రు, 19 కోట్లకు టెండర్ పిలిచిండ్రు. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పేసి 19 కోట్లకు టెండర్లు పిలిచి, పని అయిపోయిన తర్వాత 40 కోట్లు ఖర్చునే అని చెప్పేసి 40 కోట్లు పే చేసిండ్రు. ఎవరికి 40 కోట్లు పే చేసిండ్రు? ఒక కంపెనీ, ఏ కంపెనీ అయితే టెక్నికల్ బిడ్ క్వాలిఫై కాలేదో ఆ కంపెనీకి ఆ కార్యక్రమాన్ని ఇచ్చిండ్రు. లోయెస్ట్ బిడ్ అంటే ఈ కార్యక్రమాన్ని, ఈ గద్దర్ అవార్డుల నిర్వహణ కోసం ఎంపికైన, అంటే పద్ధతి ప్రకారం ఎంపికైన ఒక కంపెనీని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, ఇంతకుముందు మనం చూసినాం తుపాకులు పెట్టి బెదిరించేసి పనులు చేసేది. తుపాకులు పెట్టి బెదిరించే వాళ్ళు ఈ కంపెనీని బెదిరించేసి వాళ్ళని పక్కకు జరిపించేసి వాళ్ళకి కావాల్సిన కంపెనీకి ఈ గద్దర్ అవార్డులు వచ్చే కాంట్రాక్ట్ చేసిండు. సో ఇవి అవినీతి అంటే ఇది. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కానివ్వండి, మిస్ వరల్డ్ పోటీలు కానివ్వండి, లేకపోతే ఈ గద్దర్ అవార్డుల పేరుతో అవినీతి కానివ్వండి, ఎక్కడ మూటలు వస్తాయో, ఎక్కడ బ్యాగులు వస్తాయో అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలిపోతారు. గద్దల్లాగా ఆ పైసల మూటలను ఎత్తుకొని పోతారు. కేటీఆర్ గారు ఒకసారి ఇంతకుముందు 2-3 సందర్భాల్లో ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతో ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప
తప్పు చేయలేదు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు. అవినీతి ఎక్కడిది? అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది? అందులో స్కామ్ ఎక్కడిది? మన్ ఎక్కడిది? మశానం ఎక్కడిది? అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, పెట్టు లై డిటెక్టర్ అన్నాడు 5 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ నోటపీస్ కేసుతోని? ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఫార్ములా ఈ కేసులో విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు, తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసినో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు, నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం, నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. చూసింది కదా, అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా టీ న్యూస్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బరాబర్ అడుగుదాం. ప్రజల సమస్యల గురించి అడిగితే కేసులు పెడతారా, ఛార్జ్ షీట్లు వేస్తారా, అరెస్టులు చేస్తారా? 6 గ్యారంటీల మీద ప్రైవేటు బిల్లు పెడతామనగానే ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేస్తారా? బరాబర్ అడుగుదాం. ఫార్ములా ఈ కేసు ఒక లొట్టపీసు కేసు అని, ఈ కేసులో ఏం లేదని సామాన్య ప్రజలకు, విషయాలు తెలిసిన సామాన్య ప్రజలకు ఎవరికైనా ఇట్లనే తెలిసిపోతుంది, దీంట్లో ఒక్క పైసా అవినీతి లేదని చెప్పేసి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కొండను దోవి తొండను పట్టే ప్రయత్నం చేస్తున్నది. ఒక లొట్టపీస్ కేసులో ఈ ప్రయత్నం చేస్తున్నది. 2 ఏళ్ళు విచారణ తర్వాత ఈరోజు ఛార్జ్ షీట్ వేసిండ్రు. ఆ ఛార్జ్ షీట్లో మీరు చూస్తే, ఆ ఛార్జ్ షీట్లో ఏ కంపెనీ అయితే అవినీతికి పాల్పడిందన్నారో, లేకపోతే ఏ కంపెనీ ద్వారా అయితే అవినీతికి పాల్పడ్డారన్నారో ఆ కంపెనీ పేరే లేదా ఛార్జ్ షీట్లో. ఆ కంపెనీ పేరు లేకుండానే ఛార్జ్ షీట్ వేసేసిండ్రు. ఎందుకు ఆ కంపెనీ పేరు చేర్చే ధైర్యం చేయలేదు? పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, పైసలు తీసుకొచ్చే ధైర్యం ఎందుకు చేస్తలేరు? బరాబర్ అడుగుదాం. అట్లాగే ఒక పైసా కూడా పక్కదారి పట్టలేదు. ఏ అకౌంట్ నుంచి అయితే పైసలు వాళ్ళ అకౌంట్లోకి పోయినావో వాళ్ళ అకౌంట్లు అక్కడనే ఉన్నాయి. ఆ అకౌంట్ నుంచి మళ్ళీ ఇంకెక్కడికి కూడా పోలేదు. ఆ పైసలన్నీ అక్కడనే ఉన్నాయి. అక్కడి నుంచి తెప్పించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తలేరు? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు బరాబర్ అడుగుదాం కార్యక్రమంలో మనతో ఉండే గెస్ట్ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆయన మొదటి నుంచి కూడా ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అనేక సార్లు ప్రస్తావించారు. డాక్యుమెంట్లతో సహా ఎక్కడెక్కడైతే ఏ రకంగా ప్రభుత్వానికి ఈ లాభం కలిగిందో ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల, ఎక్కడ అవినీతి జరగలేదు, మనీ ఫ్లో ఎట్లా ఉంది, మనీ ట్రైల్ ఎట్లా ఉంది, ప్రతిదీ కూడా ఆయన నిశితంగా దగ్గరుండి పరిశీలించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండ్రు.